పచ్చటి పొలాలు మరియు ఆడుతున్న ఈత చెట్ల మధ్యలో ఒక అందమైన గ్రామం ఉంది. అక్కడ జీవితం తన మధురమైన రీతిలో సాగుతుంది. సుందర్ అనే యువకుడు తన తోటలో పూలను నీరుగా తీయడం, ఉదయపు సూర్యకిరణాలు ఆకాశాన్ని బంగారు రంగులతో అలంకరించినప్పుడు ఆనందంగా ఉన్నాడు. ఒక ఉదయం నదీ తీరానికి వెళ్తున్న సుందర్ సావిత్రి అనే సుందరమైన యువతిని చూశాడు. ఆమె జాస్మిన్ పూలతో నిండిన బాస్కెట్ తీసుకెళ్తూ తన నడుము చుట్టూ ఊగుతున్న జడతో ఆహ్లాదకరంగా నడుస్తోంది. రోజులు గడిచే కొద్దీ సుందర్ మరియు సావిత్రి మార్గాలు తరచుగా కలిసేవి. చిన్న చిన్న క్షణాలు, ఒక చినుకు నవ్వు, ఒక స్నేహపూర్వక మాట, ఈ తారసపడే సందర్భాలు ఒక అందమైన స్నేహంగా మారాయి. గ్రామంలోని వార్షిక పండుగ ప్రారంభమైంది. సుందర్ ధైర్యంగా సావిత్రిని పండుగలోకి రావాలని అడిగాడు. ఆమె అందమైన అంగీకారం అతని హృదయాన్ని ఆనందంతో నింపింది. పండుగ తర్వాత సుందర్ మరియు సావిత్రి పొలాల వద్ద నడుస్తూ నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ ప్రశాంత క్షణంలో సుందర్ తన ప్రేమను వ్యక్తం చేశాడు. సావిత్రి కూడా తన మనసులో అదే భావాలను నెత్తుటిగా చెప్పింది. చిన్న చిన్న సంతోషాల మధ్య పుట్టిన ప్రేమ ఇప్పుడు శాశ్వత బంధంగా మారింది. ఇలా అందమైన గ్రామంలోని ప్రశాంతతలో సుందర్ మరియు సావిత్రి ప్రేమ కథ ఒక చిరస్థాయి జ్ఞాపకంగా మారింది.